కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభను ఈ నెల 20న రాజమండ్రిలో నిర్వహించనున్నట్లు కాపు సంఘాల నేతలు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు మంచిరా హోటల్లో జరిగే ఈ సభలో ముద్రగడ పద్మనాభం కాపు సమాజానికి చేసిన సేవలు, ఆయన నడిపిన ఉద్యమాల్ని స్మరించుకున్నట్లు తెలిపారు. రాజకీయాల అతీతంగా నిర్వహించే ఈ సంస్మరణ సభకు అన్ని వర్గాల ప్రజలు, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కాపు నేతలు చెక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు కోరారు. ముఖ్యంగా ముద్రగడ గారు మరణించినటువంటి సందర్భంగా ఆయన గురించి ఒక సంస్మరణ సభని ఏర్పాటు చేయాలనేటటువంటి ఆలోచనతో కాపునాడు నాయకులు, కాపు నాయకుల్ని, అదేవిధంగా ముద్రగడ గారి అభిమానుల్ని కూడా పిలవటం జరుగుతుంది. ఈ సంస్మరణ సభ 20వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు మంజిరాలో ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముద్రగడ గారి నుంచి బహుశా ఈ రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరు. ముద్రగడ అనగానే ప్రతి ఒక్కరికి ఒక కాపు ఉద్యమ నాయకుడు గుర్తు రావటం జరుగుతుంది. దానికంటే ముందు ముద్రగడ గారించి మాట్లాడుకోవాలి అంటే, నీతి తన మతంగాను, నిజాయితీ తన కులంగాను మలుచుకుని ముందుకు నడిచినటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి ముద్రగడ గారని చెప్పుకోక తప్పదు. ఇవాళ ఉన్నటువంటి అన్యాయాలు కానీ, అరాచకాలు కానీ, రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి పూర్తిగా ముద్రగడ గారు దూరం అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొండితనం, పట్టుదల, ఈ 2 లక్షణాలని పూర్తిగా వంట పట్టించుకుని వాటితోటి ఏ ఉద్యమాన్ని అయినా సరే ప్రజలకి చేరువ చేసేటటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు ముద్రగడ గారు ఉండేవారు అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. ఆయన నడిపినటువంటి అనేక ఉద్యమాలు మనందరం కూడా చూస్తున్నాము. ఆ ఉద్యమాల్లో ఆయన తాను ఇబ్బందులు పడటమే కాకుండా తన కుటుంబం ఇబ్బందులు పడినా కూడా ఎక్కడా కూడా మొక్కవని ధైర్యంతో ముందుకు నడిచారు అనేది కూడా మనందరికీ తెలుసున్నటువంటి విషయం. తన కుటుంబంలో తన భార్యని రోడ్డు మీదకి ఎచ్చటం, తన కోడల్ని, ఆడవారిని కూడా చూడకుండా భార్యని, కోడల్ని రోడ్డు మీదకి ఎచ్చటం, ఒక రకంగా న్యూరో వ్యాధితో బాధపడుతున్నటువంటి తన కొడుకుని కానీ, లేకపోతే తన రెండో కొడుకుని కానీ, ఆయన్ని కానీ చిత్రహింసలు పెట్టి వాళ్ళకి కొట్టినా కూడా ఏ రకంగానూ కూడా అధైర్యపడకుండా నాడున్నటువంటి ప్రభుత్వానికి ఎదురు తిరిగి కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి ముద్రగడ గారు అనేటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అటువంటి వ్యక్తులు ఇవాళ చాలా అరుదుగా మనకి కనిపిస్తారు. చాలా అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఆయన వ్యక్తిత్వం నేటి యువతరానికి ఆదర్శమైనటువంటిది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఓ రకంగా ఆయన మరణానికి ముందు ఒక ఉత్తరం రాశారు. అందులో కొన్ని అంశాలను పొందుపరిచారు. ఆవిడ ఎప్పటికీ పుణ్యస్త్రీగా ఉండాలి, నన్ను ఇంట్లోనే మీరు దొడ్లో కన్నం చేయండి, మన ఇంటి ముంగిట కన్నం చేసినట్టయితే నేను ఇక్కడే ఉండి ఇవన్నీ చూస్తూ ఉంటాను, పెద్ద కార్యం చిన్న కార్యం ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఈ రకమైనటువంటి రాసినటువంటి ఆయన వాక్యాల్ని మనం చదివితే ఒక రకంగా బాధ అనిపిస్తున్న, అంటే కట్టుబాట్లు సాంప్రదాయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఒక రకంగా చూస్తే ఒక సంస్కరణవాదిగాను, ఒక అభ్యుదయవాదిగాను కూడా ఆయన మనకి కనిపిస్తారు అనేటటువంటి వాస్తవమైనటువంటి విషయం. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా ఇవాళ కాపు కార్పొరేషన్ అనేది ఏర్పడటం, ఆ కాపు కార్పొరేషన్ వలన చాలామంది విద్యార్థులు విదేశీ విద్యని అభ్యసించేందుకు అవకాశం కలిగింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు మంచి స్థానాల్లోకి వెళ్ళటం, చదువుకోవడానికి అవకాశాలు ఏర్పడినవి అనేది కూడా వాస్తవమైనటువంటి విషయం. ఆయన కృషిని మాత్రం, కాపు ఉద్యమంలో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు మాత్రం ఎప్పటికీ అబ్బరం కూడా మరువలేనటువంటి పరిస్థితి. అటువంటి ముద్రగడ గారు
ఈ రోజున మన మధ్యన లేకపోవటం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలి. ఆయన గురించి అందరికీ తెలియాలి. అంటే ఇప్పుడు తెలుసున్నది చాలామందికి తెలుసు, రాష్ట్రంలో తెలియని వారు ఎవరు ఉండరు. కానీ ఒకసారి ఆయన్ని మన్నం చేసుకోవటం ద్వారా ఇవాళ చిన్నపిల్లలు ఎవరున్నా వాళ్ళకు కూడా తెలియాలి. మనం చేసేటటువంటి సంస్మరణ సభ ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ఒకసారి స్మరించుకోవాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఈ జిల్లాలోనే కాకుండా ప్రక్క జిల్లాల నుంచి ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కాపులు కానీ లేదా వారి అభిమానులు కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాలని మీ ద్వారా కోరుకుంటున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారి గురించి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఆయనకి సంస్కరణ సభ పెట్టాలి, కాపు సోదరులు అందరూ కాకుండా ఆయన అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేలాగా ప్రతి ఒక్కరికి కూడా పిలిపివ్వాలనే కార్యక్రమంతో ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తుంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కాపు సోదరుడు కూడా ఈ సంస్కరణ సభకి తప్పనిసరిగా తరలి రావాలి. ముఖ్యంగా మరి గతంలో కూడా కాపునాడు నిర్వహించినప్పుడు కూడా పార్టీలకు అతీతంగా అందరూ కూడా తరలి వచ్చారు. అయాల స్వర్గీయ చక్కంపూడి రామ్మోహన్ రావు, అలాగే మేము, అలాగే శ్రీ మరి స్వర్గీయ నంది వెంకటరావు, శ్రీ అలపేరు పురుషోత్తం గారు, అదే అలపేరు బోస్, సారీ అలపేరు బోస్, ఆయన తొలిపి మాట్లాడాను దాని, అలపేరు బోస్ గారు, మరి ఆనాడు చవాకుల బొద్దుడు గారు, చవాకుల రామకృష్ణ గారు, ఆనాడు కాపునాడుకి అందరూ కూడా పార్టీలకు అతీతంగా తరలి వచ్చారు. అలాగే ఈ కార్యక్రమం కూడా తప్పనిసరిగా ఈనాడు మరి యువతికి పద్మనాభం గారి గురించి కొంతమంది యువకులకి పూర్తిగా తెలియదు. మరి ఈ సంస్కరణ సభ ద్వారా కాపు యువకులకి అందరికీ కూడా తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరొక్కసారి పార్టీలకు అతీతంగా కాపు సోదరులందరూ కూడా సోమవారం మధ్యాహ్నం 2 గంటలకే మన మంజీరాలో 2 గంటలకి మరి ఆ సభకే అందరూ కూడా తరలి వస్తారని ఆశిస్తూ మరొక్కసారి కాపు సోదరులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ నెల 20వ తారీఖుని సోమవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి మంజీరా ఫంక్షన్ హాల్లో ముద్రగడ పద్మనాభం గారికి అలాగే మన జిఎస్ రావు గారికి సంస్కరణ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రాజమండ్రి రూరల్ అలాగే రాజానగరం నియోజకవర్గంలో ఉన్న కాపు సోదరులకు ముద్రగడ అభిమానులు అందరికీ కూడా రావాలని చెప్పి పత్రికా మీడియా ద్వారా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు అనేది ఆయన కాపు ఉద్యమంలో కూడా చాలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జీవోలు తీసుకొచ్చి కాపుల కోసం ఆయన పేద బడుగు బలహీన వర్గాల్లో నలిగిపోతున్న కాపు విద్యార్థులు కానీ ఇతరుల కాని కోసం కూడా ఉన్న ప్రభుత్వంలో కూడా రాజీనామా చేసి ఆయన ప్రతిదీ కూడా పోరాటంతో సాధించడం జరిగింది. ఆయన ప్రతిదీ కూడా ఆయన కుటుంబాన్ని కూడా ఎంత ఇబ్బంది పడినా కుటుంబంతో పాటు ఆయన మొత్తం ఆయన కూడా ఉంటున్న వాళ్ళు అందరూ ఇబ్బంది పడినా సరే ఆయన ఏదైతే మాట అనుకున్నారో సాధించే వరకు ఆయన ఏ రోజు ఆయన పట్టుబడకుండా ఆయన ముందుకు వెళ్తాం జరిగింది. అలాంటి మహనీయుడు మన మధ్యలో లేడని తెలియజేస్తూ ఆ రోజు అందరూ కూడా మొత్తం యావత్ కాపు సోదరులు సోదరుమణులు అందరూ కూడా
ఈ సభకు వచ్చి పూర్తిగా విజయవంతం చేయాలని చెప్పి ఈ పత్రికా మీడియా ద్వారా మేము కోరుతుంది జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉన్నతమైన నాయకుని కోల్పోయినన్న విషయాన్ని ఈరోజు చాలా బాధాకరంగా మేమందరం కూడా భావిస్తున్నాం. అదేవిధంగా కూడా ఆయన ఉన్నటువంటి ఆ రోజుల్లో గత 3-4 శతాబ్దాలు బట్టి కూడా రాజకీయాన్ని ధ్యేయంగా పెట్టుకొని ప్రజలే దేవుళ్ళు సమాజ దేవాలయాన్ని నమ్ముకొని అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఎవరిని ఉండేది స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనందరూ తెలుసుకోవాల్సిన విషయం, మనందరికీ తెలిసిన విషయం. ఆ రోజుల్లో ఏదైతే 294 నియోజకవర్గాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు 175 నియోజకవర్గాలు అయినప్పుడు కూడా ఆనాటి నుంచి పోరాట వీరుడిగా నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి మన ముద్రగడ పద్మనాభం గారు. అయితే కాపు గురించి అనేక ఉద్యమాలు చేపడుతూ అనేక ఉద్యమ కార్యక్రమాలు చేపడుతూ కార్పొరేషన్లో కానీ, అలాగే పేదవాళ్ళ విషయాల్లో కానీ, రైతుల విషయాల్లో కానీ, అలాగే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో అందరి విషయాల్లో కూడా నేను మీ ముందున్నా అని చెప్పి మహోన్నతమైన వ్యక్తి ఎవరైనా ఉంటే అది ముద్రగడ పద్మనాభం గారు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. అంటే ఈరోజు రేపు చేసేటటువంటి కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులను అందరినీ కూడా మేము నాయకులను ఒక్కొక్కరిని కోల్పోవడం కూడా జరుగుతుందన్న విషయాన్ని అందరికీ తెలుసు. మరి అలాగే మాకు స్వర్గీయ జక్కంపూడి రామ్మోహన్ రావు కానీ, అలాగే వంగవీటి మోహన్ రంగారావు కానీ, ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు సీనియర్ అయినటువంటి ఆయన కూడా కోల్పోవడం అనేది చాలా మా దురదృష్టకరంగా భావిస్తున్నాం. అలాగే టౌన్లోకి వచ్చేటప్పటికి అల్లిపల్లి బోస్ గారు కానీ, అలాగే నంది వెంకట్రావు గారు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా లోకల్లో ఉండేటప్పుడు నాయకులు కూడా మేము కోల్పోయిన పరిస్థితి అంతేనా ఉంది. దయించి కూడా ఈరోజు ఉన్నటువంటి ఈ 3 నియోజకవర్గాలకి ఒక రకమైన విధానాన్ని మేము తెలియపరుస్తున్నాం. ఏంటంటే ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ, సిపిఐ కానీ, కాంగ్రెస్ కానీ, లేకపోతే తెలుగుదేశం కానీ, వీళ్ళందరికీ కూడా నేను చెప్పబోయేది ఏంటంటే రేపు ఒక కాపుకు సంబంధించిన వర్గం కాబట్టి ప్రతి ఒక్కడు కూడా దీనికి హాజరు కావాలని చెప్పి కోరుతున్నాం. రాజకీయం అనేది తాత్కాలికం, కమ్యూనిటీ అనేది శాశ్వత అన్న దాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలన్న విషయాన్ని కూడా మేము ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇది జనసేన ఇది దేశానే కాకుండా పార్టీ అనేది తాత్కాలికంగా ఉంటుంది, కానీ శాశ్వతంగా నిలిచిపోయేది ఏదంటే ఒక కులం. ఆ కులం గురించి ప్రతి ఒక్కడు బయటికి రావాలన్న విషయాన్ని తెలియపరుస్తున్నాం. ఈరోజు ఇటువంటి నాయకుడు రేపు పొద్దుట మనకు దొరకడు. అయితే మనిషికి రెండే, ఒకటి పుట్టిగా ఒకటి చావు. అటువంటి చావుని మనం ఈ రోజు దాకా మన ఇల్లు చూడలేకపోయాం. కానీ మన కళ్ళారా చూడలేనప్పుడు కూడా మనం అంటూ ఆయన ఆత్మను శాంతించాలంటే మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే మనకి రేపు జరగబోయేటువంటి మంజీరాలో పెట్టినటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కళ్ళు రావాలని మటుకు తెలియబడుతున్నాం. ఎందుకంటే మనిషి లేడు, ఆయన ఆత్మ శాంతించాలంటే మనం కూడా రేపు బాధపడకుండా ఒక మంచి కార్యక్రమం చేపడితే మన కాపుల ద్వారా మన ఎల్లపైన బాధ కూడా మీలో లేకుండా మనందరికీ కూడా నేను తెలియబడుతున్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా ఒక సైనికుడిలాగా ప్రతి ఒక్కడు వచ్చి ఆ ప్రోగ్రాం జయప్రదం చేయాలని చెప్పి కూడా ఈరోజు మీడియా ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది. దయించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్యూనిటీని మామూలుగా ముందంజకు తీసుకెళ్తూ ఏదైతే పార్టీలకు అతీతంగా ఇది మన పార్టీ ఆ పార్టీ కాకుండా ఏ పార్టీలో ఎవరు మార్పులు చేర్పులు చేయట్లేదు, ప్రతి ఒక్కళ్ళు మార్పులు చేర్పులు చేసినప్పటికి కూడా లాస్ట్లో మానసికంగా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి దయించి కూడా మనందరికీ తెలిసిన విషయం. లేకపోతే మా నాయకుడు కొన్నాళ్ళ పాటు బతికే పరిస్థితి అంతేనా ఉంది. కానీ అటువంటి వాళ్ళు చాలామంది తప్పులు చేసినప్పుడు కూడా ఈరోజు మాట్లాడే బళ్ళకి ఎవరు లేకపోయే పరిస్థితి. మరి ఆ నాయకులు లాస్ట్లో కొద్ది ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా అది కేవలం దేని గురించి, అతని స్వార్థం గురించి కాదు. అతని వయసు 79-80 ఏళ్ళ వయసు అనుకుంటే ఆ వయసులో కూడా ప్రజలు బాగుండాలని ఉద్దేశంలో చేసినటువంటి నిర్ణయాలే కానీ ఏ రకమైన మామూలుగా ఇతర దాంట్లో నిర్ణయాలు మధ్య కాదన్న విషయాన్ని కూడా తెలియదు. ఆయన ఆ రోజుల్లోనే కుటుంబాన్ని పక్కన పెట్టి ఈరోజు పిల్లలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రజల క్షేమమే నా క్షేమం నేను మహోన్నతమైన ఎవరిని ఉంటే మరి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం గారు అన్న విషయాన్ని దయించి కూడా మనం అందరూ తెలుసుకోవాలని చెప్పి మీడియా ద్వారా 1-4 మాటలు ఎందుకు సార్ చెప్పగలుగుతున్నామంటే కూడా ఈ రోజు రేపు జరగబోయినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా జయప్రదం చేయాలన్న విషయాన్ని కూడా మేము కూడా మాట్లాడుకోవడం. కానీ నిన్న కూడా జక్కంపూడి రాజా గారు ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా రాత్రి ఇక్కడ దీంట్లో కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆకుల రాజు గారు, విజయలక్ష్మి గారు, అలాగే నంది శ్రీనివాస్ గారు కూడా ఏదైతే కాపు సోదరులందరూ కూడా రాత్రి మాట్లాడుకొని ఉదయం మీడియా ద్వారా దీన్ని ఇంకా పబ్లిసిటీ, దీన్ని ఇంకా విస్తీర్ణం చేసి ప్రతి ఒక్కళ్ళు ఏ విధంగా అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియపరుద్దా అన్న విషయాన్ని మేము కూడా ఈరోజు మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కూడా ప్రతి ఒక్కసారి మీ అందరికీ కూడా చేతులిచ్చి జోడించేది ఏంటంటే కాపు సోదరులందరికీ కూడా జనసేన ఆసేన ఈసేన అనుకోకుండా కూడా బీజేపీ అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు అంటే మేము నిన్న ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానించడం జరిగింది. నిన్న జక్కంపూడి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో కానీ రాజాగారి ఆకుల వీర్రాజు గారి ఆధ్వర్యంలో కూడా ఎవరిని కూడా విడనాడకుండా అందరినీ అంటే ఒక బీజేపీ అలాగే సిపిఐ అందరినీ కూడా విననాడకుండా నేను అందరినీ కూడా కేకేయడం కూడా జరిగిందన్న విషయాన్ని మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. దీనికి మట్టికి ఎవరో మామూలుగా పార్టీ ఏదో అంటది, పార్టీ మనల్ని ఎలా కాస్తుందని మరి దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ ఈ రోజు మళ్ళీ రాదన్న విషయాన్ని మట్టికి దయించి కూడా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీడియా ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మనం ఎంత జయప్రదం చేయగలిగితే
ఈ రోజున మనంత గొప్ప అన్న విషయాన్ని కూడా మనం తెలుసు. ఈ రోజు రాష్ట్రంలో చెప్పుకోవడానికి కాపు అనేది కమ్యూనిటీ చాలా ఎక్కువ శాతం అన్న విషయాన్నే మనం ఎంతసేపు కూడా మాటల రూపంగా తెలుస్తున్నాం, కానీ చేతల రూపంగా తెలిసే పరిస్థితి ఏది ఉంటుంది అన్న విషయాన్ని మరొకసారి మీడియా ద్వారా తెలియవచ్చు. మరి రేపు రానున్న రోజుల్లో మరి రేపు పొద్దున్న సోమవారానికి వచ్చారు 21వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి మంజీరాలో 20వ తారీఖుని మంజీరాలో చేయబడే కార్యక్రమాన్ని ద్వారా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని చెప్పి కూడా మరొకసారి ఈ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీమచ్. అంటే చరిత్ర చెప్పుకుంటూ ఉంటే అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రకరకాల మన నాయకులు మనం పుస్తకాలు చదువుకుంటుంటాం. డైరెక్ట్గా చూసిన వ్యక్తి ఎవరంటే ఒక ముద్రగడ పద్మనాభం గారు. ఆయన కోసం ఆయన పోరాటం కాదండి, ఈ ఒక జాతి కోసం నిత్య పోరాట యోధుడు ఎవరంటే ముద్రగడ పద్మనాభం గారు. ఆయన లేని లోటు ఎవరో పూడ్చలేనిది. అలాగని చెప్పి ఆయన ప్రజల మనసుల్లో ఒక 93లో ఒక జీవో తీసుకొచ్చారు, 30 జీవోని. ఆ జీవో తీసుకొచ్చిన ఘనత ఏదన్నా దక్కిందంటే అది ఆయనకే, ఆయన సొంతం అది. అలాగే అనేక పోరాటాలు 1, 2, 3 కాదండి, అనేక పోరాటాల్లో మరి ముద్రగడ పద్మనాభం గారు ఒక పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశారు. కనుక మనం ఎంతో మందిని కోల్పోయాం. ఒక జక్కమూడి రామ్మోహన్ రావు కానివ్వండి, ఒక జిఎస్ రావు గారు కానివ్వండి, అలాగే వంగవీటి మోహన్ రావు గారి తీర్చలేంది. అది దాదాపు దశాబ్దాల కాలం అయిపోయినా ఇవాళ అతి తక్కువ వయసులో 73 అంటే ఆయన చనిపోయే వయసే కాదు. ఆయన మీద జరిగినటువంటి దాడులు మనం స్మరించుకుంటూ ఉంటే మనమైతే భరాంచలేమేమో, మనం భరాంచలేము కూడా. ఎందుకంటే ఆ వయస్సు ఆయన దాదాపు 10 సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల్లో కూడా కొట్టుమిట్టాడుతున్నటువంటి పోరాట యోధుడు మన ముద్రగడ పద్మనాభం. అలాంటి ఇబ్బందుల్లో కూడా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టినా మీరు అలా ఉండండి, ఆ కూడా తిరిగిన మిత్రులు కూడా ఇబ్బంది పడ్డారు. అలాగే ఆయన చివరి శ్వాస వరకు కూడా ఆయన నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఆఖరి వరకు, తుది శ్వాస విడిచే వరకు కూడా నీతి నిజాయితీకి మారు పేరు చిరునామా ఎవరంటే ముద్రగడ పద్మనాభం చెప్పుకోవచ్చు. అలాగే మరి మున్ముందు కూడా ముద్రగడ పద్మనాభం గారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పి, అలాగే ఒక విగ్రహాన్ని కూడా మన టౌన్లో సరైన ప్రాంతంలో, అంటే పుష్కర పనులు జరుగుతున్నాయి, ఆ పుష్కర పనులన్నీ అయిన తర్వాత ఒక మంచి ప్రదేశంలో ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి నేను అఖిలపక్ష కమిటీ చైర్మన్గా నేను అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది మీది మాది అని కాదండి, కాపు జాతిలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా, అలాగే ఆయన మిత్రులు, ఆయన అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని, అంటే ఆయనకి సరైన ఘన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి నేను మనసా వాచాకరణ కోరుకుంటున్నాను.